కొన్ని విషయాల్లో బాధపడాలో, నవ్వాలో, ఏడ్చాలో నాకే అస్సలు అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మా పెద్దోడు, మా చిన్నోడు ఇద్దరు హాస్టల్‌లో ఉండేవాళ్ళనమాట. మా పెద్దోనిదైతే ఈసారి 10థ్ అయిపోయింది. 430 మార్కులైతే వచ్చాయి. వేరే కాలేజీలకైతే చేరుస్తున్నామనమాట. ఈసారి లేడు కదా! మా చిన్నోడు ఒక్కడే హాస్టల్‌లో ఉన్నాడు. అసలు ఉండనని ఊరికే మారం చేసి, ఫోను చేసి సతాయిస్తున్నాడనమాట. ఇప్పుడు నేను హాస్టల్‌లోనే ఉంచాలా? ఏడుస్తున్నాడని ఇంటికి తోలకరావాలా? అసలు నాకే అర్థం కావట్లేదనమాట. అసలు 2 నెలలు అవుతుంది కదా సెలవులు ఇడిసి. ఇప్పుడు బాగా ఫుల్లు మారమనమాట. నేనుండను, ఒక్కడినే నేనుండను. అన్నయ్య లేడు కదా! నేనుండను, నాకు ఉండబుద్ధి కాలేదు అని ఊరికే సతాయిస్తున్నాడనమాట నాకు మనశ్శాంతి లేక. నేను ఒక్కటే మాట అన్నాడు, "అన్న ప్లీజ్ అన్న కొద్ది రోజులు వానికి ఫోన్ ఇవ్వద్దండి" అని. వాని భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నాను. మీరేంటక్కా ఏడుస్తుంటే ఫోన్ ఇవ్వద్దండి అని అన్నావనుకోవచ్చు. ఇప్పుడు ఏడుస్తున్నాడు కదా అని ఇంటికి తోలుకొనొస్తే వాని భవిష్యత్తు నా చేతలారా నేనే నాశనం చేసిందాన్నవుతాను. ఎందుకంటే ఇంటి దగ్గరుంటే అస్సలు చదవడనమాట.